తరుణం, ఏదిక సమయం, జీవితం మార్చుకో, మార్పుని కోరుకో, జీవితం మార్చుకో, మార్పుని కోరుకో, జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. ప్రైజ్ లార్డ్, మీకు శుభము కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? గడిచిన వారము ఈ మార్పు అనే టీవీ ప్రోగ్రామ్ని వీక్షించారా? ఒకవేళ లేదండి మేము మిస్ అయిపోయామని చెప్పినట్టయితే ఈ టీవీ ప్రోగ్రామ్ని మీరు యూట్యూబ్లో కూడా వీక్షించడానికి అవకాశం ఉంది. అందువలన దయించి మీరు మాకు ఫోన్ చేయండి. మీ యొక్క సూచనలు సలహాలు కూడా మాకు అందించవలసిందిగా నేను మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి అనేటువంటి దేవా, ఈ దినము మరి ఒకసారి తండ్రి ఈ మార్పు అనే టీవీ ప్రోగ్రాం ద్వారా అనేక మంది జనాంగాన్ని కలుసుకోవడానికి మీరు నాకు కలగజేసిన యోగ్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ టీవీ కార్యక్రమం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో గొప్ప వెలుగు ప్రకాశించబడాలి తండ్రి. వారందరూ కూడాను చీకట్లో నుంచి వెలుగులోనికి రావాలి తండ్రి. అందువలన ఈ సమయంలో తండ్రి నీ సేవకుడని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధాత్మ వారిని నా ప్రక్కనే నిలవబెట్టండి. అందరికీ కూడా కావలసినటువంటి ఆదరణకరమైన సమాచారం దయచేయండి. ఈ మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు నీకు వందనములు తెలియజేస్తూ యేసే నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనము యెహోవా షాలోమ్ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆయన సమాధానకర్త అయ్యున్నాడనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఎన్నో రెఫరెన్స్లు కూడా గత వారం నేను మీకు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో నుంచి 24వ వచనం చదువుకొని మనం ముందుకు వెళదాం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. ప్రియమైన వారలారా, యెహోవా షాలోమ్ అనే ఆ యొక్క పదము లేకపోతే ఆ యొక్క అంశము లేకపోతే దేవుడి యొక్క నామము ఈ ప్రాంతంలోని న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలోని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, సమాధానం అన్నది ఎలాగ అనుగ్రహించబడుతుంది అన్నది ఒక గొప్ప ప్రశ్న. ఎందుకోసం అన్నట్టయితే చాలామంది నేను క్రైస్తవుని అయ్యున్నాను కదా, నేను క్రైస్తవుడిగా పిలువబడుతున్నాను కదా, నాకు సమాధానం అనుగ్రహించబడుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ నీవు మొట్టమొదటిగా దేవుడిని అనగా ఆయన యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి. దేవుడు నీ జీవితంలో తన సమాధానాన్ని అనుగ్రహించాలి అన్నట్టయితే ఆయన కృపాసనం దగ్గరకు రావాలి. అంతేకాకుండా నువ్వు దేవునితోని సహవాసం చేయాలి అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ సమాధానం అందరికీ కూడా అనుగ్రహించబడదు. ఎందుకోసం అన్నట్టయితే ప్రియమైన వారలారా, దేవుడి యొక్క చిత్తము మన జీవితంలో నెరవేరబడాలి అన్నట్టయితే ఖచ్చితంగా మనం దేవుని సన్నిధికి రావాలి, ఆయనతో సమయాన్ని గడపాలి. అప్పుడు మాత్రమే మనకు సమాధానము అనుగ్రహించబడుతుంది అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నుంచి నేను 27వ వచనాన్ని నేను చదవాలనుకుంటున్నాను. దయించి మీరందరూ కూడా మీ జీవగ్రంథాలు ఉన్నట్టయితే తెరవండి. నాతో పాటు ఈ వాక్యం చదువుతుండగా మీరు కూడా ఏకీభవించవలసిందిగా నేను కోరుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నుంచి 27వ వచనాన్ని చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. యేసయ్య ఈ ప్రాంతంలో తన యొక్క శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. శాంతిని మీకు నేను అనుగ్రహిస్తున్నాను, మీకు శాంతిని అనుగ్రహించి నేను వెళుతున్నాను, ఈ లోకం ఇచ్చినట్టు కాదు అన్న విషయాన్ని ఈ ప్రాంతంలో మనము చదివాము. ప్రియమైన వారలారా, మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో మనం ఎవరికైనా మేలు చేయాలి అనుకున్నప్పుడు, ఎవరితోనైనా సమాధానం పడాలి అనుకున్నప్పుడు, ఎవరికైనా సరే సహాయం చేయాలనుకున్నప్పుడు ఈ పనులన్నీ కూడా మనం ఎప్పుడు చేయగలుగుతామంటే మన మనసు బాగున్నప్పుడే మనం చేయగలుగుతాం. నా స్నేహితుడు ఒకసారి నాతో ఈ విధంగా అన్నాడు. తనకు ఒకరోజు 10,000 రూపాయలు అవసరం ఉందంట. అవసరం ఉన్నప్పుడు తనకున్నటువంటి ఒక ప్రాణ స్నేహితుడికి ఫోన్ చేసి, నాకు 10,000 రూపాయలు కావాలి, నీవు నాకు ఇస్తావా అంటే ఖచ్చితంగా ఇస్తాను, నువ్వు ఎక్కడున్నావు అని అంటే నేను మా ఇంట్లోనే ఉన్నానని చెప్పాడంట. ఆ స్నేహితుడు బయలుదేరాడు 10,000 రూపాయలు పట్టుకొని కొంతసేపు పోయిన తర్వాత. మార్గమధ్యంలో వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఈ స్నేహితుడి ఇంటికి వచ్చి తలుపు కొడితే ఈ స్నేహితుడు ఏదో చిన్న పని మీద బయటికి వెళ్ళాడు, ఒక గంటలో వస్తాను అని చెప్పి తన ఇంట్లో చెప్పి వెళ్ళాడంట. వెంటనే ఈ వచ్చిన వ్యక్తి ఎవరైతే 10,000 పెట్టుకొని వచ్చాడో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఒక గంట సేపు పోయిన తర్వాత వస్తే ఇంకా తన స్నేహితుడు రాలేదు. ఇకపై ప్రియమైన వాళ్ళరా మరి చూసుకున్నట్టు అయితే ఆ వ్యక్తి వెళ్ళాడు, మూడోసారి వచ్చాడు. మూడోసారి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో అనుకున్నాడంట, ఈ వ్యక్తికి 10,000 ఇచ్చినట్టయితే వీడికి కొమ్ములు వచ్చేస్తాయి, వీడికున్న అవసరతలు తీరిపోతాయి, వీడికి 10,000 ఇవ్వకూడదు, వీడిని ఎప్పుడు కూడా లేమిలోనే ఉంచాలి అని తీర్మానించుకుని వాడి ఇంటికి వచ్చి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడంట. చూడండి, యేసయ్య చెప్తున్నాడు, ఆయన చెప్తూ సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అన్నట్టయితే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటే ఆయన మనకి ఎప్పుడైతే ఇవ్వడం ప్రారంభించాడో సంపూర్ణంగా ఇచ్చాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన సిలువలోని తన ప్రాణాన్ని రక్తాన్ని పెట్టినప్పుడు మనకు కావలసిన ప్రతి అవసరం కూడా ఆ రోజే మనకు సమకూర్చబడింది. ఇకపై ప్రియమైన వలన మనం పొందుకోవడంలోనే ఉంది. మానవుల యొక్క స్వభావం చూసుకున్నప్పుడు మనసు బాగుంటే ఒక విధంగా మాట్లాడతారు, మనసు బాగోకపోతే ఒక విధంగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో దీవిస్తారు, కొన్ని సందర్భాల్లో శపిస్తారు. కానీ మన దేవాతి దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన ఎల్లవేళలా కూడా ఆయన కృపా బాహుళ్యాన్ని మనకు తోడుగా ఉంచాడు. ఆయన మనందరినీ కూడా ప్రేమించాడు కనుక ఈ లోకానికి తన ఏకైక కుమారుడు యేసును ఆయన పంపి ఉన్నాడు అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. అందువలన మన జీవితంలో సమాధానం అనుగ్రహించబడాలి అన్నట్టయితే మనం దేవుడి యొక్క కృపాసనం దగ్గరికి రావాలి అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 2 దెస్సలోనికులు రాసినటువంటి పత్రికలో నుంచి పౌలు గారు ఆ దెస్సలోనిక సంఘానికి రాస్తూ ఆయన ఒక విషయాన్ని సెలవిచ్చాడు. చూడండి, 2 దెస్సలోనికులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి 16వ వచనాన్ని చదువుతున్నాను. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధం చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభు మీ అందరికీ తోడైయుండునుగాక. హల్లెలూయా. దేవుడి యొక్క నామము సమాధానకర్త. మనము దాదాపుగా 7 నామాలు ధ్యానం చేసుకున్నాం. 8వ నామాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన వల్లరా ఒక్కొక్క నామాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఒక్కొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నాం. చూడండి, పౌలు గారు అంటాడు దెస్సలోనిక సంఘానికి అని రాస్తూ, సమాధానకర్త యొక్క ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రతి విధము చేతను సమాధానము అన్నది భార్యాభర్తల మధ్య మాత్రమే కాదు, వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలోని, అనారోగ్యం విషయంలోని, అన్ని విషయాల్లో కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అన్ని విషయంలో కూడా దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించి వెళ్ళాడు పరలోకానికి అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు అని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అసలు దేవుడు ఆయనకున్నటువంటి స్వభావము మనం తెలుసుకోలేకపోయినట్టయితే ఆయన మనం ఎలా గౌరవించగలము? మనం గౌరవించలేము. మనందరికీ కూడా కొన్ని తెలిసిన అంశాలు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందరికి కూడా తెలుసు దేవుడు ఓమ్ని ప్రెజెంట్ అని, అంటే ఆయన అంతటా ఉండువాడు, సర్వవ్యాప్తి అన్న విషయాన్ని అందరికీ కూడా తెలుసు. నెంబర్ 2 చూసుకున్నట్టయితే ఓమ్నిసెంట్ అంటే ఏంటంటే ప్రేమైన వలన ఆయన సర్వజ్ఞుడు అన్న విషయము అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఓమ్నిపొటెంట్ అంటే ఏంటి, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అన్న విషయాన్ని అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఆయన కరుణా సంపన్నుడు అని తెలుసు, ఆయన దయ చూపించే దేవుడు అని తెలుసు, ఆయన కృప చూపించే దేవుడు అని తెలుసు, ఆయన సమాధానకర్త అని తెలుసు. దేవుడి గురించి తగిన సమాచారం మనందరికీ కూడా ఉంది ప్రియమైన వల్లరా. అంతేకాకుండాను దేవుడు ప్రేమ అయ్యున్నాడు, ఆయన ప్రేమమయుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఒక్కసారి గమనించుకోవాలి. ఆయన యొక్క స్వభావాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఇంకా కూడా లోతైనటువంటి అనుభవంలోకి మనం వెళుతున్నామో మన జీవితంలో ఏర్పడే ఎటువంటి పరిస్థితికైనా సరే ఆయన సమాధానం ముందుగానే అనుగ్రహించాడు అనే విషయాన్ని మనందరికీ కూడా అర్థమవుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి ఆయన రాస్తూ దేవుడి యొక్క స్వభావం గురించి ఆ ప్రాంతంలో కొన్ని విషయాలు ఆయన పొందుపరిచాడు. చూద్దాము, రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుంచి 22వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే వాక్యం మనందరితో ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి దేవుడు అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము, అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. ఈ ప్రాంతంలోని ప్రేమైన వల్లరా పౌలు గారు మన యొక్క విశ్వాసాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటాడు, ఏమంటున్నాడు అన్నట్టు, కాబట్టి దేవుడు అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము. దేవుడి యొక్క స్వభావాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ వస్తున్నామో దేవుడు ప్రియమైన వల్లరా
ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఏముందో మనం తెలుసుకుంటాం. ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఏ విధంగా ఉంది అన్నట్టయితే, మనము తల్లి యొక్క గర్భంలోని అతి రహస్య స్థలమందు మనం రూపించబడినప్పుడు దేవుడి యొక్క కళ్ళు మనల్ని చూశాయి. అంతేకాకుండా 9 నెలలు నిండిన తర్వాత ఈ లోకంలోనికి మనం రాకముందే దేవుడికి మన గురించి అంత సమాచారం కూడా ఆయన దగ్గర ఉంది. ఆయనకు అన్నీ కూడా తెలుసు. మనము 15 ఏళ్ళ వయసులోని అబద్ధాలు చెప్తామని, 20 ఏళ్ళ వయసులోని వ్యభిచారంతో బంధించబడతామని, మనం 25 ఏళ్ళ వయసులోని వ్యభిచారంను తాగుడును అలవాటు చేసుకుంటామని, వయసు పెరిగే కొలది కూడాను మనము నానా విధాలుగా కూడాను మనం పడిపోయిన స్థితిలో ఉంటామని దేవుడికి తెలుసు. అయితే ఆయన కృప చూపించే దేవుడు, ఆయన కరుణా సంపన్నుడు గనక మనం పిండము దశలో ఉంటుండగానే మనల్ని నశింపజేయకుండా ఈ లోకానికి పంపించాడు. ఎందుకోసము అన్నట్టయితే, ఏదో ఒక దినం నాడు ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్రేకింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఒక బ్రేకింగ్ పాయింట్ అంటూ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఒక బలమైనటువంటి తీర్మానాన్ని వారు తీసుకోవాలి. వారు తీసుకోవాల్సినటువంటి బలమైన తీర్మానం ఏంటి అన్నట్టయితే, ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు కూడా నా వ్యక్తిగతమైన జీవితంలో ఎంతో దారుణమైన పనులు చేస్తూ వచ్చాను. నా గురించి, నా స్వభావం గురించి ఎవరికీ తెలియదు. కానీ దేవుడు ఖచ్చితంగా నా స్వభావం తెలిసినవాడు కనుక, నేను ఎన్ని విధాలుగా తప్పిపోయినా దేవునికి తెలుసు కనుక, ఇకనైనా సరే నా యొక్క వ్యక్తిగతమైన జీవితంలోని దేవుడి యొక్క సన్నిధిలోని నేను నిందారహితంగా జీవించాలి అని ఒక తీర్మానం, ఒక బ్రేకింగ్ పాయింట్లో తీసుకోవాలి. ఎప్పుడైతే తీర్మానం మనం తీసుకున్నామో ప్రియమైన వల్ల దేవుడి యొక్క సమాధానం మన మీదకి వస్తుంది. మనం చేసిన పాపాలు మనం ఇంకెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోకుండాను దేవుడు మనకు గొప్ప మరుపునిస్తాడు. అంతేకాకుండా ప్రియమైన వల్ల ఆయన కాఠిన్యము మన మీద ఎప్పుడూ ఉండదు, కానీ ఆయన అనుగ్రహమే మనం పొందుకుంటాం అనే విషయాన్ని మనమందరూ కూడా తెలుసుకోవాలి, గమనించుకోవాలి. చాలా సందర్భాల్లోని చాలామంది వారి జీవితంలోని పాపం ఉందని కూడా తెలుసు, పాపపు అలవాట్లు ఉన్నాయని తెలుసు, ఆ అలవాట్లని వారు విడిచిపెట్టలేకపోతారని కూడా తెలుసు. దేవుని సన్నిధికి వస్తారు, దేవుని యొక్క ఆలయంలోని దేవుని యొక్క జనాంగముతోని సహవాసం చేస్తారు, ప్రతి పండగకు ప్రతి పబ్బానికును లెంట్ డేలను పాటిస్తారు, అన్నీ పాటిస్తూ వస్తారు. కానీ వాళ్ళు వారి యొక్క వ్యక్తిగతమైన జీవితంలోని పాపాన్ని ఆ యొక్క హృదయంలోని వారు పెట్టుకున్నారు కనుక వాళ్ళకు ఒక విధమైనటువంటి ఆలోచనలోని, ఒక విధమైనటువంటి ప్రవక్తనలోనికి వాళ్ళు వచ్చేస్తారు. ఎటువంటి ప్రవక్తన అని చూసుకున్నట్టయితే, ఏ వ్యక్తి అయినా తన వ్యక్తిగతమైన జీవితంలో మొట్టమొదటిసారిగా తను తప్పు చేసినప్పుడు, తన పాపం చేసినప్పుడు తనకు హృదయంలో ఒక భయం ఉంటుంది. ఎటువంటి భయం ఉంటుంది అన్నట్టయితే, తన తల్లిదండ్రులు తెలుస్తుందా అన్న భయము పక్కన పెడితే, తన స్నేహితులు తెలుస్తుందన్న భయాన్ని పక్కన పెడితే, నిజంగా తన జీవితంలో ఒక పవిత్రతను తను కోల్పోయాడు అని ఒక భయము తనలను ప్రవేశిస్తుంది. ఆ దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అన్న భయం ప్రవేశిస్తుంది. కానీ మొట్టమొదటి తెలిసినప్పుడు ఆ తప్పు యొక్క ఫలితం ఆ విధంగా ఉంటుంది, ఆ యొక్క ఆలోచనలు మనలో ఆ విధంగా ఉంటాయి. కానీ రెండోసారి తప్పు చేసినప్పుడు, మూడోసారి తప్పు చేసినప్పుడు, ప్రియమైన వల్ల తప్పుల మీద తప్పులు మనం చేస్తూ వచ్చినప్పుడు ఆ తప్పుల్ని మనము అలవాటు చేసుకున్నాము, వాటికి మనం దాసోహం అయిపోయాం, మన పాపానికి బానిసలు అయిపోయాం కనుక ఇకపై ప్రియమైన వల్లరా మనం ఎక్కడికైనా వెళ్తాము, ఎంత మంచి వాక్యాన్ని వింటాము, ఎంతసేపైనా దేవుని సన్నిధిలో మనం మోకరిస్తాము, ప్రార్థన చేస్తాము, కానీ మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని మాత్రము మనం తీసివేసుకోలేము. మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపము గూడు కట్టుకుపోయింది కనుక దాని నుండి బయటికి వచ్చే మార్గాన్ని మనము విశ్లేషించము అనే విషయాన్ని తెలియజేస్తాం. అటువంటి సందర్భాల్లో ఏం జరుగుతుందో తెలుసా ప్రియమైన వల్లరా, మనలోని మనకు తెలియకుండానే ఒక నిరుత్సాహము ఉంటుంది, మనలోని మనకు తెలియకుండానే ఒక భయం ఉంటుంది, మనలోని మనకు తెలియకుండానే ఒక పిరికితనం ఉంటుంది. మనం కొన్ని దినాలు పోయిన తర్వాత దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం కోల్పోతాము. మనం కోల్పోయి అపవాది యొక్క చెరలోనికి మనం వచ్చేస్తాము. మనం ఎక్కడికైనా వెళ్తాం, ఎంత గొప్పగా మాట్లాడతాం, ఎన్ని నీతి కబుర్లైనా మనం చెప్తాం, కానీ నిజంగా మనం ఏంటో మనకు తెలుసు. నీవు దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని నువ్వు పాపం చేస్తున్నావా? బీ కేర్ఫుల్. దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని దేవుడికి తెరు. నీ హృదయాన్ని దేవుడికి తెరిచినప్పుడు మాత్రమే నీలో సమాధానం అన్నది పొందుకుంటావు. నీ జీవితంలోని యెహోవా షాలోమ్ అనే పదానికి అర్థాన్ని నువ్వు తెలుసుకుంటావు, దాన్ని రుచిస్తావు అన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయానికి మనం తిరిగి వెళదాము. ఆ అధ్యాయంలోని ప్రియమైన వల్ల గిద్యోను ఏ విధంగా అయితే దేవుడి యొక్క సహాయం పొందుకున్నాడు, గిద్యోనుకి ఏ విధంగా అయితే దేవుడి యొక్క సమాధానము అనుగ్రహించబడిందో మనము జాగ్రత్తగా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి 6వ అధ్యాయం నుంచి 15వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. అతడు చిత్తమున ఏలినవాడ
దేని సహాయం చేత నేను ఇజ్రాయేలులను రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠనై ఉన్నానని అతనితో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయ్యుందును గనక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేయదు అని సెలవిచ్చాను. దేవుడి యొక్క వాక్యము గిద్యోని దగ్గరికి వచ్చింది. దేవుడు అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అని గిద్యోని పిలిచాడు. నువ్వు ఇజ్రాయెల్ జనాంగాన్ని నువ్వు రక్షించు అని దేవుడు గిద్యోనితో మాట్లాడినప్పుడు గిద్యోని అంటాడు, మనష్షే గోత్రములోని మా కుటుంబము ఎన్నిక లేనిదిగా ఉంటుంది, నేను చాలా కనిష్ఠుడిని, నా వల్ల ఇది ఎలా జరుగుతుంది అన్న మాట ఈ ప్రాంతంలో మనం చూస్తాం. ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎప్పుడైతే ఎన్నిక చేసుకున్నాడో హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అవర్ బ్యాక్గ్రౌండ్. దేవుడికి మనం చేసిన కాని పనులు, లేకపోతే మనకున్నటువంటి గోత్రము కానీ, మనకున్న కులాను కానీ, లేకపోతే చూసుకున్నట్టయితే మనకున్నటువంటి డబ్బును కానీ, మనకున్న పరిస్థితిని కానీ ఆయన పరిగణంలో తీసుకోడు. ఆయన ఎప్పుడైతే పిలిచాడో ప్రియమైన వల్లరా, ఆయన పిలుపును మనం ఎప్పుడైతే అంగీకరించామో దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఇదివరకు నేను చెప్పాను, అబ్రహాం గారు తన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో దేవునితోని పిలువబడినప్పుడు ఆయన ఇరాక్లోని బాగ్దాద్ అనే ప్రాంతానికి సంబంధించిన వాడు. కానీ దేవుడు అక్కడి నుంచి అబ్రహాం గారిని పిలుచుకున్నాడు. దేవుడికి మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అనవసరం. అందువలన మీ వ్యక్తిగతమైన జీవితంలో మీకున్న కులాన్ని బట్టి మీరు కృషించిపోతున్నారేమో, మీకున్నటువంటి కులాన్ని బట్టో, లేకపోతే మీకున్న డబ్బును బట్టో, మీకున్న పరిస్థితిని బట్టో మీరు చాలా సిగ్గుపడుతున్నారేమో. కానీ మీరు ఎవరూ కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. కానీ మీ తల పైకి ఎత్తుకోండి. ఎందుకోసం అన్నట్టయితే దేవుడు మనందరి నిమిత్తం కూడా ఒక గొప్ప కార్యం చేశాడు. ఆయన మనందరికీ కూడా ఈరోజు ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ముందుకు వెళదాం. 16వ వచనం చదువుతున్నాను, గమనించండి. నేను నీకు తోడయ్యుందును గనక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతము చేయదవని సెలవిచ్చాను. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచనను కనుపరచము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణలను బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనను. ఇప్పుడు గిద్యోను గారికి కన్ఫర్మేషన్ కావాలి. ఏంటి అన్నట్టయితే, తనను దర్శించి ఏ వ్యక్తి అయితే తనతో మాట్లాడుతున్నాడో ఆయన నిజంగా దేవుడు అయి ఉన్నాడు, ఆయన దేవుని దూత అయి ఉన్నాడు అనే విషయాన్ని తను తెలుసుకోవాలి. అందుకోసమే తను వెంట ఇంటికి వెళ్ళి దేవుడికి అర్పణలు తీసుకుని వచ్చాడు. నీ వ్యక్తిగతమైన జీవితంలోని మొట్టమొదటిగా నువ్వు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అన్నట్టయితే, ఈ లోకంలోనికి నువ్వు వచ్చిన వెంటనే దేవుడు నీకు పలానా పని చేయమని ఏ బాధ్యత కూడా నీకు అనుగ్రహించలేదు. లేకపోతే ఆయన సేవ చేయాలను, ఆయన రాజ్యానికి నువ్వు బానిసగా ఉండాలను, లేకపోయినట్టయితే నీకు తలకు మించినటువంటి భారాన్ని ఆయన పెట్టేయడను నువ్వు అనుకోవడానికి వీల్లేదు. కానీ ఈ లోకంలో నువ్వు వచ్చిన వెంటనే నువ్వు దేవుడి యొక్క ప్రేమను నువ్వు మొట్టమొదటిగా నువ్వు పొందుకున్నావు. దేవుడి యొక్క ప్రేమను పొందుకున్న నీవు యుక్త వయసులోకి వచ్చిన తర్వాత నీవు ఒక తీర్మానం తీసుకోవాలి. ఏంటి ఆ తీర్మానం అన్నట్టయితే, దేవుడు నిన్ను ఈ లోకంలో ఒక బహుమానంగా పంపించున్నాడు కనుక నీవు దేవునికి ఏమి ఇవ్వగలవు, నువ్వు ఏమిస్తే దేవుడు సంతోషిస్తాడు అన్న ప్రశ్నను నువ్వు వేసుకోవాలి. ప్రేమైన వల్లరా, మనము వెండి బంగారాలను మనం ఇవ్వలేము, లేకపోయినట్టయితే డబ్బులతో దేవుడు మంచి చేసుకోలేము. మనము మంచి చేసుకోవాలి అనుకున్నట్టయితే మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఈ లోకంలో వచ్చిన వెంటనే ఆయన ప్రేమను పొందుకున్నాము కనుక ఆయన సన్నిధికి మనం వచ్చి మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. అంతేకాకుండా మన అర్పణలు కూడా ఆయన సన్నిధికి మనము తీసుకుని రావాలి. అందుకని మనం ఇచ్చి దేవుడిని శోధించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, దేవుడు మన జీవితంలోని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. చాలామందికి ఇవ్వడం అన్నది అలవాట్లేదు, అస్తమాటికి కూడా తీసుకోవడమే. సేవకుడని నేను కూడాను దేవునికి దశంభాగాలు నేను ఇవ్వాలి, దేవుడికి ప్రతిష్టార్పణ నేను ఇవ్వాలి. దేవుడు నా జీవితంలోని ఎన్నో గొప్ప దినాలు చూపించాడు. ఇంకా అనేక దినాలు, సంవత్సరాలు మనందరి జీవితంలో కూడా దేవుడు ఆయన దాచిపెట్టి ఉంచాడు. అందువలన మేలును మనం పొందుకోవాలనుకున్నప్పుడు మనం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. గిద్యోను ఇంటికి వెళ్ళాడు, తనకున్నటువంటి అర్పణలు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చినప్పుడు దేవుడు యొక్క దూత అంటది, ఆ యొక్క బండ మీద అర్పణ పెట్టు అన్నది. అర్పణ పెట్టమంటే దాని మీద నీళ్లు పోయమన్నది. నీళ్లు పోసిన తర్వాత ఏం జరిగింది అన్నట్టయితే, ఆ యొక్క ప్రియమైన వల్ల ఆ దేవదూత
తనకున్నటువంటి స్టాఫ్ లేకపోతే కర్ర యొక్క కొనను ఎప్పుడైతే ప్రియమైన వలన అర్పణల మీద ఎప్పుడైతే పెట్టిందో ఆ బండలో నుంచి అగ్ని రావడం మనం చూస్తాం. చదువుదాం వాక్యాన్ని జాగ్రత్తగా మనము గమనిద్దాము. నీ యొద్దకు వచ్చి నా అర్పణలు బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడి నుండి వెళ్ళకమని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండదను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కిందకి దాన్ని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనికి చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, గిద్యోను కోరుకున్న విధానంగానే దేవుడు చేశాడు. ఎప్పుడైతే అర్పణలు దేవుడు స్వీకరించాడో ఆ దేవదూత కూడా అక్కడి నుంచి అదృశ్యమైపోయినట్టు మనం చూస్తాం. మనందరి జీవితంలో కూడా విధేయతను అలవాటు చేసుకోవాలి. చాలా సందర్భాల్లోని దేవుడిని మనం ప్రార్థన చేస్తాం. దేవా నాకు ఇది కావాలి, అది కావాలి, నా జీవితంలో నేను బాగా ఫలించాలి, నా జీవితంలో నేను అన్ని విధాలుగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకుంటాం. మంచిది. ప్రతి మానవుల్లోని కూడా ఉండే ఆలోచన ఇది మానవుని యొక్క నైజమే. మనందరికీ మంచి పేరు కావాలి, మంచి గుర్తింపు కావాలి, ఈ లోకంలో అన్ని రకాలైన సౌఖ్యాలు కావాలి అని మనం కోరుకుంటుంటాం. కానీ నీ విశ్వాసాన్ని నువ్వు దేవునికి కనుపరుచుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఒకసారి దీవించడం ప్రారంభించినప్పుడు నీవు దేవుడికి విధేయుడుగాను విధేయరాలుగా ఉండాలి. చాలామంది ఈ విధేయత అనే పదానికి అర్థం తెలియదు. కానీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. విశ్వాసము విధేయత అన్నది ఒక పేపర్కు ఉన్నటువంటి రెండు ముఖాలకు, ఈ పేపర్కి ఏ విధంగా అయితే రెండు ముఖాలు ఉన్నాయో విశ్వాసము విధేయత కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో రెండు ముఖాలుగా ఉంటున్నాయి. మన జీవితంలో దేవుడి యొక్క సమాధానం పొందుకోవాలన్నా, మన జీవితంలో మన యొక్క దేవుడు దాచిపెట్టిన మేలును మనం పొందుకోవాలన్నా సరే విశ్వాసం ఎంత ముఖ్యమో విధేయత కూడా అంతే ముఖ్యమో అన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, విధేయత గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మన వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు పేదరికాన్ని తీసివేసి మనకున్న పరిస్థితులన్నీ కూడా రూపుమార్చి మనం మంచి సౌఖ్యమైనటువంటి దినాలను మనం తీసుకుని వచ్చిన తర్వాత మనము డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తాం, ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటాం. కానీ నీలాగా చాలామంది నాలాగా పేదవాళ్ళు ఉన్నారని, వాళ్ళు కూడా పేదరికంలో మగ్గిపోతున్నారనే విషయాన్ని మనం మర్చిపోతాం. మనము ఒకరి ద్వారా పూజించబడడానికి ఇష్టపడతాం, కానీ దేవుడు ఒక్కడే పూజనీయుడు అనే విషయాన్ని దావీదు ఆయన తన కీర్తనలో రాశాడు. అందువలన మనము మనుషుల ద్వారా పూజింపబడాలని ఎప్పుడూ కూడా మనం కోరుకోకూడదు. కానీ సాధ్యమైనంత వరకు కూడా మనం సహాయం చేయాలి. సాధ్యమైనంత వరకు కూడాను ప్రతి ఒక్కరికి చేతినివ్వాలి. సాధ్యమైనంత వరకు కూడా అందరినీ కూడా ప్రోత్సహించాలి. ప్రియమైన వలన మనం నాటినటువంటి ఒక్క విత్తనము, లేకపోతే మనం నాటినటువంటి ఒక్క మొక్క అది పెరిగి పెద్దదైనప్పుడు అది చక్కగా కాయలను ప్రియమైన వల్ల మనకి ఇచ్చినప్పుడు, మంచి ఫలాలను మనకి ఇచ్చినప్పుడు మనం ఎంతో ఆనందిస్తాం, ఎంతో సంతోషిస్తాం. ఏదైనా పరిస్థితిలోని ఆ చెట్టును నరగడానికి కూడా మనం ఇష్టపడం. అయితే దేవుడు కూడా ఈ లోకంలోనికి మనల్ని బహుమానంగా పంపించాడు కదా. ఆయన మన అందరినీ కూడా బహుమానంగా పంపించినప్పుడు మనం ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోకపోతే ఎలాగా, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోతే ఎలాగా, ఒకళ్ళ ప్రేమను ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోకపోతే ఎలాగ దేవుని యొక్క ప్రేమ లేకపోతే దేవుని యొక్క రాజ్యము ఈ లోకంలో స్థాపించబడుతుంది. అందువలన మనకున్నటువంటి హృదయ కాఠిన్య తొలగించుకుందాము. సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరితో కూడాను మంచి రేపోని మెయింటైన్ చేద్దాము. అదేవిధంగా సమాధానాన్ని మెయింటైన్ చేద్దాము. ఎందుకోసం అన్నట్టయితే ఈ దినము నీకు నాకు ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడాను దేవుడు గొప్ప సమాధానాన్ని అనుగ్రహించాడనే విషయాన్ని తెలియజేస్తున్నాను. 22వ వచనాన్ని చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితున్నాను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావు అని అతనితో సెలవిచ్చాను. దేవుడిని చూసిన వెంటనే చనిపోతాడేమో అని భయపడ్డాడు. అవును, మోషే గారితో కూడా దేవుడు చెప్పిన మాట అదే విషయం. ధర్మశాస్త్రం గురించి
5 కాండాల గురించి గిద్యోనుకు తెలుసు. ఎవరు కూడా ఎప్పుడు కూడా దేవుడిని చూడలేదని, దేవుని చూచిన వారు చనిపోతారని ప్రియమైన వల్ల గిద్యోనుకు తెలుసు. అందుకనే తను ఒక్కసారిగా ఆహాహా అన్న మాట అంటాడు. అంతేకాకుండా ఒక భయము తనలో ప్రవేశించింది. కానీ దేవుడు తనలో ప్రవేశించిన భయాన్ని నివృత్తి చేస్తాడు. నీకు సమాధానం అన్న మాట తెలియజేస్తాడు. హల్లెలూయా. ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న నీకు కూడా దేవుడు ఈరోజు సమాధానం దయచేస్తున్నాడు. నువ్వు చావవు. దేవుడు నీకు అనుగ్రహించిన దినాలన్నీ కూడాను, నీ ఆయువు ఏదైతే ఉందో దేవుడు ఆయువు పరిమాణాన్ని పెంచాడు. దేవుడు నీకు అనుగ్రహించిన దినాలన్నీ కూడా సుఖము సౌఖ్యము దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈరోజు ఆ దేవాది దేవుడు నీకు యెహోవా షాలోమ్ అని ఆయన సమాధానం నీకు దయచేస్తాడు. ఆ సమాధానం నువ్వు పొందుకో. ఆ సమాధానం పొందుకున్న నీవు ఆ సమాధానం అందరికీ కూడా పంచివు. ఎందుకోసం అన్నట్టయితే దేవుళ్ళు మన దగ్గరికి వచ్చి మనతో ఆగిపోవడానికి వీల్లేదు. ఆదికాండంలో మనం చూస్తాం, దేవుడు ఆదాముతో చెప్తాడు, నువ్వు ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు. చాలామంది క్రైస్తవులు కూడా వాళ్ళు ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు గొప్ప గొప్ప భక్తులను దేవుడు దీవించాడు, సామాన్యులను దేవుడు దీవించాడు. ఈ క్రైస్తవులను పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత దీవించబడ్డారు. ఎందుకోసం అంటే వారు స్వరాలు తెరిచారు, వారు ఎలుగెత్తి ప్రార్థన చేసుకున్న, దేవా మాకు సహాయం చేయని. దేవుడు నమ్మదగిన వాడు, వారికి సహాయం చేశాడు. వారు ఫలించారు. ఆ తర్వాత వారు అభివృద్ధి చెందారు. ఏ విధంగా అభివృద్ధి చెందారు అన్నట్టయితే వాళ్ళకి ఎన్ని కావాలో అన్నీ కూడా అనుగ్రహించబడ్డాయి. వాళ్ళకి నచ్చిన కార్లు కొనుక్కున్నారు, వారికి నచ్చిన బిల్డింగ్లు కట్టుకున్నారు, వారికి నచ్చినటువంటి పొలాలు కొనుక్కున్నారు, వాళ్ళకి ఎన్నో 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 దీవెనలు పొందుకున్నారు. అంతేకాకుండా ప్రియమైన వల్ల దేవుడి యొక్క సువార్తను కూడా వారు ప్రచురపరిచారు, ఫలించారు. వారి కుటుంబం కూడా అభివృద్ధి చెందారు. కానీ వారు విస్తరించడం లేదు. ఎందుకోసం అన్నట్టయితే ఒక స్వార్థం మనుషులకి ప్రవేశిస్తుంది. ఆ స్వార్థం ఎప్పుడు కూడా నేను, నా భార్య, నా పిల్లలు మాత్రమే, అంతే తప్పితే ఇక ఎవ్వరికీ కూడాను ఈ యొక్క సమాధానం అనుగ్రహించబడకూడదు అనే ఆలోచనలకు వచ్చేస్తూ ఉంటారు. కానీ నేను మీ అందరికీ చెప్తున్నాను, మనం తోచినంత సహాయం చేయాలి. మనం ఏ విధంగా అయితే డెవలప్ అయ్యామో మనం ఎంతోమంది ప్రోత్సహించి వాళ్ళు కూడా డెవలప్ అయ్యేలా చేస్తారు. చాలామంది ఒక దురాలోచన చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే మనకన్నా మించిపోతారు, ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే మనకన్నా బాగుపడిపోతారు అనుకుంటారు. కానీ వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు నీకన్నా బాగా దీవించబడతారు అన్నమాట సత్యమే. కానీ వాళ్ళు జీవించినంత కాలం కూడా నీ పేరు చెప్పుకుంటారు, నీ పేరు చెప్పి ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్క దినం కూడా నిన్ను వారు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. మా చిన్నాన్నగారు, మా అన్నయ్య, మా నాన్నగారు, మా అక్కగారు, మా పిన్ని గారు, మా బాబాయ్ గారు, మా స్నేహితులు, దేవా నాకు సహాయం చేయకపోయినట్టయితే, నీ వారి ద్వారా సహాయం పంపించలేకపోయినట్టయితే నేను ఈ జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి దినాలు చూడలేకపోతుంది తండ్రి అని చెప్పి ఆ దినాలు బట్టి వారు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వారు జీవించినంత కాలం కూడా నిన్ను ఆశీర్వదిస్తారు. ఇంతకన్నా ఏం కావాలి? ఒకళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారంటే అది ఎంత దీవెనో నాకు తెలుసు. అందువలన దయించి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. దేవుడి యొక్క సువార్త విస్తరించబడాలి. దేవుడు మీకు ఇచ్చిన ప్రేమ విస్తరించబడాలి. దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలు విస్తరించబడాలి. మీ జీవితంలో మీరు చూసిన సంతోషమైన దినాలు మిగతా వాళ్ళు కూడా పంచివ్వండి. దేవుడు ప్రేమలో వారిని కూడా మనం అందరూ కూడా బంధిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఇప్పటి వరకు అనేకమైన శ్రేష్టమైన విషయాలు మేము విని ఉన్నాము, తెలుసుకొని ఉన్నాము. ఈ దినము తండ్రి, ఈ టీవీ కార్యక్రమం వీక్షించిన ప్రతి బిడ్డ కూడా వారు సమాధానాన్ని పొందుకున్నారు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ప్రభువా, మీరు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మినిస్ట్రీ రన్ అవ్వడానికి చాలా డబ్బులు కావాలి తండ్రి. అయితే ప్రభు, అనేక మంది హృదయాలు మీరు ప్రేరేపించినందుకును, అనేక మంది స్పాన్సర్స్ని మీరు మాకు దయచేసినందుకు నీకు వందనములు తెలియజేస్తున్నాను. ప్రభా, ఏ బిడ్డ కూడా నిరుత్సాహంతో ఉండకూడదు తండ్రి. ఈ సమయంలో ఎవరైనా సరే నా జీవితానికి సమాధానం లేదు అని ఐసోలేటెడ్గా ఉన్నారేమో, వారిని ఇప్పుడే తండ్రి యేసు నామమున వారి గురించి ప్రార్థన చేస్తూ మీ సమాధానం తండ్రి దేవా ఈ టీవీ కార్యక్రమంతో నేను రిలీజ్ చేస్తున్నాను తండ్రి. వారు సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నగాక, వారి జీవితంలో బహుగా ఫలించుదురుగాక, వారు అభివృద్ధి చెందుదురుగాక, వారు విస్తరించుదురుగాక. దేవాని సేవకుడి నోటి నుంచి వచ్చిన మాటలు ఆ వృధాగా పావు. అనేక మంది ఈ దీవెనలు పొందుకున్నారని నేను ఆశిస్తాను. తిరిగి వచ్చే వారం కలుసుకొని మేమందరూ కలిసి మీ నామం మరొకసారి మహింపరిచినంత వరకు కూడా నీ బలమైన రెక్కల చట్టం అందరికీ ఆశ్రయం కల్పిస్తున్నది నీకు వందనములు తెలియజేస్తూ యేసే నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వర్లరా,
ఒకవేళ కానీ మీరు వలసపాకల వాకలపూడి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టయితే దయాగృహం అనే మా ఆలయానికి ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మేము కొత్తగా ఆదివారము ఇంగ్లీష్ సర్వీస్ని స్టార్ట్ చేస్తాం. పొద్దున్న 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఇంగ్లీష్ ఆరాధన ఉంటుంది. ఆదివారము 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా తెలుగు ఆరాధన ఉంటుంది. అదేవిధంగాను ప్రతి బుధవారం సాయంత్రము 7 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడాను మెన్స్ మినిస్ట్రీ ఉంటుంది. పురుషులందరూ కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకొని కష్ట సుఖాలు పంచుకొని దేవుడిని మహింపరచడం. లక్షవారం నాడు ఉమెన్స్ మీట్ ఉంటుంది, స్త్రీ కూడుకుంటుంది. ఆ కూడిక మీరు పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఫోన్ చేయండి. శుక్రవారము ఉపవాస కూడిక ఉంటుంది 10:30 గంటల నుంచి 12 గంటల వరకు ఉదయము. అంతేకాకుండాను శనివారం చూసుకున్నట్టయితే మ్యూజిక్ మినిస్ట్రీ ఉంటుంది. ఎవరైనా సరే పాటలు పాడాలనుకున్నట్టయితే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. దేవుడు ఇస్తున్నటువంటి ఈ అవకాశాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మాతో పాటు మా ఆలయానికి రండి, అందరూ కలిసి దేవుడిని మహింపరచుకుందాము. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.